హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ చపాతీ తయారు చేసే విధానం. కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను గోధుమ పిండిలో, సాల్ట్ కొంచెం, తర్వాత బీట్రూటు, పచ్చిమిర్చి, చిన్నులపాయలు, కరివేపాకు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకొని ఇదిగో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పిండిలో వేసుకు బాగా కలుపుకోవాలి. బీట్రూట్ చపాతీ బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. బీట్రూట్ గోధుమ పిండిలో వేసి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇది ఒక 10 minutes పెట్టేసుకుందాము, తర్వాత చపాతీ చేస్తాము. ఇలా రుద్దుకొని ఇలా రుద్దేసుకోండి. స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కాల్చుకుంటే అయిపోతుంది. చపాతీ ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అది రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి.